హలో స్టూడెంట్స్, నేను మీ నవదీప్. ఈరోజు మనం టీఎస్ఎస్ఎస్సి సిలబస్లో ఉన్న 6th క్లాస్లోని పారామీటర్ అండ్ ఏరియా 10th చాప్టర్ చెప్పబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ లెసన్లో ఫస్ట్ మనం పారామీటర్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ పారామీటర్ అంటే ఏమిటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ లెసన్ కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ మీరు కాన్సన్ట్రేషన్ తోటి విన్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఈ ఒక్క సెషన్ నేను చెప్పాను అనుకోండి, ఇంకా సెకండ్ సెషన్స్ మీరే చెప్పేస్తారు ఆన్సర్స్. ఓకేనా? అలా సరే, ఫస్ట్ పారామీటర్. అసలు పారామీటర్ అంటే ఏంటి? ఓకే, పారామీటర్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఒక షేప్ అనేది ఉన్నప్పుడు ఆ టోటల్ సర్ఫేస్ యొక్క సెంటీమీటర్స్ కానీ, మీటర్స్ కానీ, కిలోమీటర్స్ కానీ టోటల్ క్యాల్కులేట్ చేసేదాన్ని పారామీటర్ అని అంటాం. ఓకేనా? పారామీటర్. ఓకే, పారామీటర్ అని మనం దేని అంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేది రాస్తా, ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ఫస్ట్ ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా అనేది నేను రాయబోతున్నా. ఓకే, పారామీటర్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంది? 2 × L+B అంటే 2 × L+B పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్. మళ్ళీ పారామీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే పర్లేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది పారామీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంది? 2 అసలు స్క్వేర్ కన్నా 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 × సైడ్. ఓకేనా? 4 అని ఎందుకు వేసినామంటే దానికి స్క్వేర్కి 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 సైడ్స్ వేసినాం. పారామీటర్ ఆఫ్, ఓకే మీకు ఫోకస్ అనేది సరిగా పడతలేదు. పారామీటర్ ఆఫ్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నా ఏదన్నా పర్లేదు, కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎంత? 3 × లెంత్ ఆఫ్ ఎనీ సైడ్. నేను వెళ్ళని రాస్తున్నా, లెంత్ ఆఫ్ ఎనీ సైడ్. ఓకేనా? ఇది పారామీటర్ యొక్క ఫార్ములాస్ని మనం తెలుగులో ఏమంటాం? సూత్రాలు అంటాం. అంటే ఈ ఫార్ములాస్ అనేటివి వాడి మనం దాన్ని కనుక్కోవాలి. ఓకేనా? ఈ 3 మేజర్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ రాకపోతే అసలు మనం కనుక్కోలేము అసలు. ఓకేనా? 2 × L+B, 4 × సైడ్, 3 × లెంత్ ఆఫ్ ఎనీ సైడ్. ఓకేనా? లేకపోతే ఫుల్ ఫామ్లో రాస్తారు రాకుండా, లెంత్ ఆఫ్ ఎనీ సైడ్. ఓకేనా? ఈ 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెత్. ఓకేనా? ఫస్ట్ మనం దీంట్లో పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది చేయబోతున్నాం. ఓకే, పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, ఫస్ట్ వన్, ఒక నిమిషం. ఓకే, ఫస్ట్ వన్. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం ఆగుంది. ఓకే, ఈ క్వశ్చన్ అనేది దీంట్లో ఉంది, నేను ఒకసారి రాసి చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫైండ్ ద పారామీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ which is 36 meter long and 24 meter wide. ఓకేనా? అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది జాగ్రత్త చదవాలి మీరు. ఫైండ్ ద పారామీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ విచ్ ఈస్ 36 meter లాంగ్, 24 meter వైడ్. ఓకేనా? మీకు క్లారిటీ రావాలి. లాంగ్ అని మనం ఏమంటాం? పొడవు. లెంత్ అంటే పొడవు, లాంగ్ అంటే కూడా పొడవే, అంతే కదా? లాంగ్ అంటే పొడవే, లెంత్ అన్న పొడవే. కాబట్టి దీన్ని మనం లెంత్ అని అంటాం, దీని వైడ్ని బ్రెత్ అని పిలుస్తాం. ఓకేనా? అయితే మీరు ఇక్కడ ఏం రాయాలి? అసలు ఫార్ములా రాయాలి. సేమ్ ఇది ఉంది కదా, ఎట్లా రాసిన ఇట్లానే రాయాలి సేమ్. ఫోకస్ పడతలేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే, ఇది మీరు ఇట్లాగే రాయాలి కరెక్ట్. పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్
అని రాయాలి, డీటెయిల్గా రాయాలి. మీరు డీటెయిల్గా రాస్తేనే మీకు మార్క్స్ అని ఫుల్ మార్క్స్ అంటే పడతాయి. ఓకేనా, L ఇంటూ B. ఓకేనా, మీరు ఏదో అట్లా రాసిరు అనుకోండి, అట్లా రాస్తే మీకు సగం మార్క్సే పడతాయి. కానీ ఇట్లా డీటెయిల్గా రాస్తే మంచిది, మీకే ఫుల్ మార్క్స్ అంటే పడతాయి. పెరామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? 2 ఇంటూ L+B. ఇక్కడ మనకు అడిగిరు కదా, ఇక్కడ ఏం అడిగి పెరామీటర్ అడిగిండు. పెరామీటర్ అడిగినప్పుడే మనం పెరామీటర్ కనుక్కోవాలి, అంతే కదా. పెరామీటర్ అయినప్పుడు పెరామీటర్ కనుక్కోవాలి, కానీ ఏరియా కనుక్కుంటామా? కాదు కదా. సరే, ఇప్పుడు లాంగ్ అంటే లెంత్, వైడ్ అంటే బ్రెత్, లాంగ్ అంటే మీకు గుర్తురాలి. మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు కదా, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు లాంగ్ అంటే అర్థమైతే, తెలుగు మీడియంకి అయితే ఇగోండి, లాంగ్ అంటే పొడవు, వైడ్ అంటే ఎత్తు అంటే బ్రెత్ అని పిలుస్తాం. హెచ్, ఇంకా నార్మల్ హెచ్ కూడా అంటారు. అలా అంటే ఇప్పుడు రెక్టాంగిల్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఇలా సైడ్ ఉంటుంది కదా, అది. ఓకే, ఇక్కడ రాస్తున్నా లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? 36 మీటర్స్. ఓకే, బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? 24 మీటర్స్. ఓకేనా, ఈ విధంగా మనం క్లియర్గా రాసుకున్నాం. ఇప్పుడు మీకు డౌట్ అనిపిస్తే ఒక షేప్ అనేది వేసుకొని మీరు మీకు ఇంకా డౌట్ అనిపిస్తే షేప్ అనేది వేసుకోవచ్చు. మీరు షేప్ వేసుకోకపోయినా పర్లేదు. ఓకే, ఇక్కడ రెక్టాంగిల్ ఫార్ములా ఏంది? 2 ఇంటూ L+B కదా, 2 ఇంటూ L+B. అయితే ఇక్కడ 2 అనేది వేసినాం. లెంత్ అనేది ఎంత? 36. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అని 36 మీటర్స్ ప్లస్ బ్రెత్ ఎంత? 24 మీటర్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండుని మనం ప్లస్ చేయాలి. ప్లస్ వచ్చుగా మీకు చేయడానికి 36 ప్లస్ 24, 6 ప్లస్ 4 ఎంత? 10, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 2 6, ఆన్సర్ 60. ఓకేనా, 2 ఇంటూ 60. సరే, ఇగోండి, ఇక్కడ మనకి ఏం సింబల్స్ లేవు. ఇక్కడ మనకి ఏ సింబల్స్ అనేటివి లేవు కాబట్టి మనం ఇక్కడ ఏమని చేస్తాం? ఇంటూవే చేస్తాం. సపోజ్ ఇక్కడ ఒకళ్ళు సింబల్ ఇచ్చాడు అనుకోండి, 2 + 60 అని ఇచ్చాడు, ఆబ్వియస్లీ మనం ప్లస్ చేయాలి. మైనస్ ఇచ్చాడు అనుకోండి, మైనస్ చేయాలి. ఇక్కడ ఏం సింబల్స్ అయితే ఇవ్వలేడో, ఇక్కడ 2కి 2 బ్రాకెట్ లోపల 60 అని ఇచ్చిండు, ఏం సింబల్స్ అయితే ఇవ్వలేడు, దాన్ని మనం ఇంటూవే చేస్తాం. ఓకేనా, ఏం చేయం, ఇంటూవే చేస్తాం. ఓకే, దీనికి ఇంటూ చేయాలి. 60 ఇంటూ 2 ఎంత? ఫాస్ట్గా చెప్పండి నాకు. 2 0s 0, 6 2s 12, ఎంత? 120. ఓకే, టోటల్ ఎంత వచ్చింది మనకి? 120 మీటర్స్. ఓకే, అర్థమైంది కదా మీకు అయితే ఇక్కడ దాకా? చాలా సింపుల్, చాలా సింపుల్. ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. ఇక్కడ మనకి ఫైండ్ ద పెరామీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే పొలం అనొచ్చు, ల్యాండ్ అనొచ్చు, ఏదనొచ్చు. ఓకేనా, విచ్ ఈస్ 36 మీటర్ లాంగ్. అంటే రెక్టాంగిల్, ఇప్పుడు అది ఒక పొలం అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంది అన్నమాట, రెక్టాంగిల్ షేప్లో ఉంది. లాంగ్ అంటే ఇది 36 మీటర్స్లో ఉంది. 24 మీటర్స్ ఈజ్ వైడ్, అంటే ఇక్కడ సైడ్కి వచ్చేసి వైడ్ అనేది 24 మీటర్స్ అనేది ఉంది. ఓకేనా, అంటే ఫైండ్ ద పెరామీటర్, అంటే పెరామీటర్ని కనుక్కోవాలి. అక్కడ క్వశ్చన్ మీరు ఇగోండి, చాలామంది తప్పు చేస్తారు. క్వశ్చన్ చదవకుండా ఏరియా కనుక్కుంటారు, ఏరియా ప్లేస్లో పెరామీటర్ కనుక్కుంటారు, పెరామీటర్ ప్లస్ ఏరియా కనుక్కుంటారు. అలా మాత్రం చేయొద్దు. ఓకేనా, క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చదవాలి క్వశ్చన్ అనేది మీరు. పెరామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 ఇంటూ L+B, అంటే 2 ఇంటూ L+B. ఇది ఫార్ములా, మెయిన్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ మనకి ఎంత ఇచ్చిర్రు? 36 మీటర్స్. ఇక లాంగ్ అన్నా లెంత్ అన్నా ఒకటే. ఓకే, లాంగ్ అన్నా లెంత్ అన్నా ఒకటే. సరే, మీకు అది కూడా లాజిక్ తెలియకపోతే, ఇప్పుడు రెక్టాంగిల్ ఉంటుంది కదా, రెక్టాంగిల్ పెద్ద నెంబర్ ఎక్కడ ఉంటుంది? లెంత్ సైడే కదా ఉండేది. ఇప్పుడు ఇది పెద్ద నెంబరే కదా ఉంటుంది, ఇక్కడ ఉంటుందా పెద్ద నెంబర్? ఉండదు కదా, ఇక్కడ ఉంటుంది కదా పెద్ద నెంబర్. కాబట్టి 36నే అనుకుంటాం మనం లెంత్ అని. సరే, చిన్నదేమనుకుంటాం? బ్రెత్ అని అనుకుంటాం. ఆబ్వియస్లీ 24 ఇస్ ద బ్రెత్. ఓకే, బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 24 మీటర్. ఓకేనా, ఇప్పుడు సేమ్
లెంత్ అనేది లెంత్ అనేది ఇచ్చారు 36, బ్రెత్ అనేది ఇచ్చారు 24 ఇచ్చారు కదా. సేమ్ ఇప్పుడు లెంత్ని బ్రెత్ని ఒకే దగ్గర ప్లేస్ చేయాలి మనం. ఈ లెంత్ ఉంది, ఈ 36 ఉందిగా, ఎల్ ప్లేస్లో 36 పెట్టాలి. బ్రెత్ అనేది ఎంత 24, బ్రెత్ ప్లేస్లో బి ప్లేస్లో 24 పెట్టాలి. ఓకేనా, జాగ్రత్తగా వినండి. 36 + 24 ఎంత 60, రెండింటి మనం ప్లేస్ చేయాలి 60. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం సింబల్స్ లేకపోతే మనం ఇంటూ చేస్తాం. ఆల్రెడీ చెప్పినా మీకు, ఏం సింబల్స్ లేకపోతే ఇంటూ చేస్తాం. ఓకే, 2 × 60, 2 × 60 ఎంత 120. ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా చేసినాం మీకు డీటెయిల్గా కావాలని. ఓకే కదా, ఇక్కడ క్లియర్ మీకు ఇదైతే అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైన వాళ్ళు అయితే ఎస్ అని పెట్టండి కామెంట్లో, అర్థం కాని వాళ్ళు నో అని పెట్టండి. నేను మళ్ళీ ఇంకో సెషన్లో మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా, ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక సమ్ ఉంటుంది, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు, సేమ్ ఇలాగే ఉంటుంది, ఏం చేంజ్ ఏమైనా ఉండదు. ఓకేనా, పారామీటర్ అని అన్నప్పుడు పారామీటర్ కనుక్కోవాలి మనం. ఓకేనా, అది ఓకే. ఇక్కడ నేను కొన్ని సమ్స్ అయితే ఇచ్చినాను. ఇప్పుడు ఇక్కడ ఏమని రాసిన నేను, పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అన్నప్పుడు మీకు వెంటనే గుర్తు రావాలి 2 × L + B, ఎందుకంటే పారామీటర్ ఫార్ములా అదే కదా, 2 × L + B. ఓకే, సరే, ఇప్పుడు మనం ఫస్ట్ వన్ అనేది కనుక్కోబోతున్నాం. ఓకే, ఒక లైన్ అనేది పెడదాం. ఓకే, ఫస్ట్ వన్ అనేది ఎంత ఇచ్చారు 20 సెంటీమీటర్. ఇప్పుడు ఇగోండి, మీరు కొంచెం జనరల్గా ఏమంటారు మంచిగా ఆలోచించండి. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ ఎలా ఉంటుంది, ఇలానే కదా ఉంటుంది. ఓకేనా, పెద్ద నెంబర్ ఎక్కడ వస్తాయి, పెద్ద మెజర్మెంట్ ఎక్కడ వస్తుంది, ఇలా కొలుస్తాం కదా, ఇట్లా ఏదైనా ల్యాండ్ కానీ టీవీ కానీ ఏదైనా కొలుస్తాం కదా, కొలిచినప్పుడు ఇక్కడ పెద్ద ఎక్కడ వస్తుంది నెంబర్, ఇక్కడ వస్తుంది. చిన్న నెంబర్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, లెంత్ ప్లేస్లో పెద్ద నెంబర్ వస్తుంది, బ్రెత్ ప్లేస్లో చిన్న నెంబర్ వస్తుంది. కాబట్టి మీకు ఈ ఆలోచన రావాలి, పెద్ద నెంబర్ అనేది లెంత్, చిన్న నెంబర్ అనేది బ్రెత్. ఓకేనా, ఈ ఆలోచన మీకు ఫాస్ట్గా గుర్తు రావాలి. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా చెప్పండి నాకు. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది ఎంత వచ్చింది మనకి 20 సెంటీమీటర్స్. ఓకే, మరి బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత వచ్చింది మనకి, బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 15 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏంది, ఈ పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్, మీరు డీటెయిల్గా రాయాలి మీరు. ఓకేనా, ఏదో ఎట్లా పడితే అట్లా రాస్తే పోతుంది, మార్క్స్ కట్ చేస్తారు. ఓకే, 2 × L + B. సేమ్ లెంత్ అనేది 20, బ్రెత్ అనేది 15. లెంత్ ప్లస్ 20 పెట్టాలి, బ్రెత్ ప్లస్ 15 పెట్టాలి. ఓకే, 2 × L + B. లెంత్ ఎంత 20 ప్లస్ బ్రెత్ ఎంత 15. ఓకే, నెక్స్ట్ 20 + 15 ఎంత, ఇలా సైడ్కి మీకు అర్థం కావాలని చేస్తున్నా. 0 + 5 5, 2 + 1 3, 35. ఓకే, 2 × 35 చేయాలి, అంటే 35 × 2. మీకు ఆల్రెడీ చెప్పిన ఇక్కడ సింబల్స్ లేకపోతే ఇంటూవే చేస్తాం. 2 5 = 10, 2 3 ఎంత, 2 3 ఎంత, 2 3 6, 6 + 1 7, 70. ఓకే, ఆన్సర్ అనేది 70 ఎంత సెంటీమీటర్స్ అన్నప్పుడు సెంటీమీటర్స్, 70 సెంటీమీటర్స్. క్లియర్ కదా, ఇక్కడ వరకు వచ్చేసినట్టే కదా మీకు. ఓకే కదా, ఇక్కడ వరకు వచ్చేసినట్టే మీకు. చాలామంది ఇప్పుడు ఈ సమ్స్ ఉంటాయి, ఈ సమ్స్ కూడా మీకు ఈజీ చేసేస్తారు మీరు. సరే, ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఉంటుంది. 0.7 మీటర్స్, 0.3 మీటర్స్. ఓకే, 0.7 మీటర్స్, 0.3 మీటర్స్. దీనికోసం కొత్త పేజ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 0.7 మీటర్స్ కదా, సెంటీమీటర్స్ అని రాస్తున్నా, అండ్ 0.3 మీటర్స్. దీనిలో హైయెస్ట్ డిజిట్ ఏది దీంట్లో రెండులా ఇది. కాబట్టి దీన్ని మనం లెంత్ అంటాం. మీరు కొంచెం బేసిక్ అనేది ఆలోచించండి. రెక్టాంగిల్లో లెంత్ అనేది ఏమంటాం, దీన్ని మనం లెంత్ అంటాం, దీన్ని మనం బ్రెత్ అని అంటాం. ఇప్పుడు పెద్ద నెంబరే కదా మనకి లెంత్ ప్లేస్లో వచ్చేది, ఇప్పుడు చిన్నదేమో బ్రెత్ ప్లేస్లో వస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది రాయాలి మీరు. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది ఎంత 0.7 మీటర్స్. ఓకే,
బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్. మీరు ఇలా డీటెయిల్గా రాయాలి. పదే చెప్తున్నాను మీకు, డీటెయిల్గా రాస్తే మార్క్స్ అనేది బాగా పడతాయి. మీరు డైరెక్ట్గా మాత్రం రాయొద్దు. ఓకే, డైరెక్ట్గా అయితే మీరు ప్రాక్టీస్లో వాడను, కానీ డీటెయిల్గా మాత్రం ఎగ్జామినేషన్లో రాయాలి. ఇక్కడ మళ్ళా పెరామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంది? 2 × L+B. ఓకేనా, 2 × L+B. ఇప్పుడు సేమ్ ఎల్ అనేది ఎంత? 0.7 టు 0.7 మీటర్స్ ప్లస్ 0.3. సేమ్ ఇందాక ఎట్లా ఉందో సేమ్ అదే మెథడ్, ఏం లేదు, అదే మెథడ్ చేసేసాలి అంతే. ఇప్పుడు ఈ రెండుటి మనం ప్లస్ చేయాలి. మీరు పాయింట్స్ ఎట్లా ప్లస్ చేస్తారో తెలుసు కదా, మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేర్చుకుంటారు మీరు. ఓకే, 7 + 3 ఎంత చెప్పండి? 7 + 3 10, 0, 1. ఓకేనా, ఇంతే కదా ఆన్సర్. 2 × 1.0 ఇంతే కదా ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? సింబల్స్ లేకపోతే ఏం చేయాలి? సింబల్స్ లేకపోతే ఇంటూ చేయాలి. ఓకే, 2 × పాయింట్ అనేది పెట్టుకోండి. 2 0s are 0, మళ్ళీ పాయింట్ 2 1s are 2. 2.0 సారీ 2 అంట. రోబో సినిమా 2 ఉందో అది అంటున్నాను నేను. 2.0. ఓకేనా, ఇది మనకు ఆన్సర్. ఓకే, ఇది ఆబ్వియస్లీ వచ్చేసిందని అనుకుంటున్నాను నేను మీకు. ఓకేనా, మీరు ఇంకా ఈ 2 సమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సమ్స్ మీరు చేసి ఆన్సర్ అనేది ఎంత వస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ రెండుకి ఆన్సర్ అనేది ఎంత వస్తుందో దాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తా ఆన్సర్ అనేది మీరు ఎలా రాస్తారు. ఓకే, ఇక్కడ వరకు అయితే లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇది, సారీ పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇది. ఓకే, పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసినాం. ఓకే, నాకు కావాలంటే ఒకసారి మళ్ళీ వినండి. లెంత్ ప్లేస్లో మనం 20ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే లెంత్ అనేది మనం 20 ఇచ్చారు కాబట్టి 20నే సబ్స్టిట్యూట్ చేస్తాం. బ్రెత్ అనేది 15 ఇచ్చారు కాబట్టి 15నే సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ అంటే దాని ప్లేస్లో దాన్ని మనం పెట్టడం. అంటే లెంత్ అనేది ఎంత ఇచ్చారు? 20. ఆ 20 అనేది మనం ఎల్ ప్లేస్లో పెట్టాలి. బ్రెత్ అనేది 15 ప్లేస్లో పెట్టాలి. ఓకేనా, బ్రెత్ అనేది 15 ప్లేస్లో పెట్టాలి, 20 అనేది లెంత్ ప్లేస్లో. ఎందుకంటే క్వశ్చన్లో అదే కదా ఇచ్చింది, అలా ఇచ్చింది కాబట్టి అలానే పెడతాం. 20 + 15 35. ఓకే, ఇక్కడ సింబల్స్ ఏం లేకపోతే ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఇంటూవే చేయాలి. 2 × 35. 2 × 35 ఎంత? 70 సెంటీమీటర్స్. అంతే, దట్స్ ఇట్. ఇక్కడ క్లియర్ కదా అందరికీ? ఓకేనా, ఇది జస్ట్ నేను ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తున్నా మీకు, ఎలా చేస్తారని ఇంట్రడక్షన్. ఇది జస్ట్ అంటే చాప్టర్ 10. ఇంకా నేను ఎక్సర్సైజ్ కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చే సెషన్స్లో నేను చెప్తూ ఉంటాను. ఎక్సర్సైజ్ జస్ట్ ఇంట్రడక్షన్. ఇది అంటే స్టార్టింగ్ అంటే ఎలా చేయాలి మనం దీన్ని, పారామీటర్ అనేది ఎలా చేయాలి, ఏరియా అనేది ఎలా చేయాలి, అది దీని ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకేనా, సరే. ఇప్పుడు మనం నెక్స్ట్ పారామీటర్ ఆఫ్ స్క్వేర్ అనేది కనుక్కోబోతున్నాం. ఏంది పారామీటర్ ఆఫ్ స్క్వేర్? పారామీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంది? 4 × సైడ్. మీరు 4 × సైడ్ అని రాయొచ్చు, 4 × సైడ్ సారీ సైడ్ ప్లస్ అని అలా కూడా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ పడితే క్లియర్ కదా మీకు. పారామీటర్ అని అడిగినప్పుడు అదే విధంగా రాయాలి మనం. ఓకే, సరే. ఇప్పుడు స్క్వేర్ అనేది చేద్దాం.